కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై గుంటూరు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,16,000 సూర్యఘర్ పథకం అమలు కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని బొంగరాల బీడులో నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. టూరిజం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి 80 నుండి 100 కోట్ల నిధులు మంజూరు చేయించుకోవచ్చని అన్నారు. జనరల్ గా మేము ఎవ్రీ వీక్ పెట్టుకునే రివ్యూస్ లో ఈ వీక్ వచ్చి 2 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టుకున్నాం. ఒకటి PMJVK, రెండోది PM సూర్యఘర్. ఎందుకంటే ఈ స్కీమ్స్ అన్నీ చాలా మంచి స్కీమ్స్, ప్రధానమంత్రి మోదీ గారు ఆలోచనతో వచ్చినటువంటి స్కీమ్స్. ఏ స్కీమ్ అయినా కూడా ఇంప్లిమెంటేషను ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసినప్పుడే సక్సెస్ అవుతాయి. వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు, నజీర్ గారు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు అందరితో మాట్లాడాం. ఇప్పుడు PMJVK వచ్చేటప్పటికి మైనారిటీస్కి సంబంధించింది. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి నేను ప్రెస్లో చెప్పాను. లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకుండా చేశామని సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు ఆ వర్కులు జరగలేదని ఆడిట్లో తెలిసినప్పుడు ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా 220 కోట్ల రూపాయలు సెంట్రల్కి పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అంతా కన్సాలిడేట్ చేస్తే అరౌండ్ 180 to 190 క్రోర్స్కి ఒప్పుకునేటట్టున్నారు. అవి పే చేసిన వెంటనే స్కీమ్ ఓపెన్ అవుతుంది. స్కీమ్ ఓపెన్ అయిన వెంటనే ఈ గుంటూరు ప్రాంతంలో ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అదేవిధంగా ఫస్ట్ ఈ స్కీమ్స్ని వాడుకోవాలంటే ఆ ప్రాంతంలో అరౌండ్ 25% ఆఫ్ ది మైనారిటీ కమ్యూనిటీ ఉన్నప్పుడే ఆ స్కీమ్కి ఆ ఏరియా ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పటివరకు డెఫినేషన్లో ఫిరంగిపురం మాత్రమే ఉంది, ఎందుకంటే అది 2011 సెన్సెస్ ప్రకారం చేసినటువంటిది. ఇప్పుడున్నటువంటి సిటీ పెరగటం వల్ల గుంటూరు ఈస్ట్ కూడా ఒక 5 ఏరియాలు, స్మాల్ ఏరియాస్ తప్పించి మిగిలిన ఏరియాలన్నీ ఆ స్కీమ్కి క్వాలిఫై అయ్యే విధంగా కలెక్టర్ గారు వీళ్ళంతా కనుక అప్డేట్ చేస్తే వన్స్ ఆ స్కీమ్ ఓపెన్ అయితే ఒక 4 ప్రాజెక్ట్స్ని గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో చేయాలని. ఒకటి ఇక్కడ ఒక 7 acres ల్యాండ్ ఉంది మనకి, అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ మైనారిటీస్. అదేవిధంగా బొంగరాల బీడు ఏరియాలో మనకి మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక 6 ఎకరాలు, 5 to 6 acres అందులో ఉంది. దాంట్లో కంజెస్ట్ అయినటువంటి GGHని కొంత ఇక్కడికి మూవ్ చేసే విధంగా ఒకటి. అదేవిధంగా ఆటో నగర్లో ఒక 1 acreలో ఆటో నగర్ కార్మికులకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అదేవిధంగా అంజుమన్ లాండ్లో అంజుమన్ మల్టీపర్పస్ స్కిల్ ఒకటి. ఈ 4 ప్రాజెక్ట్స్ ఈ PMJVK కింద గుంటూరు నుంచి అప్లై చేయాలని మా ఆలోచన. దానికి తగ్గట్టుగా అధికారులు ఆ ల్యాండ్ అవన్నీ క్లియర్ చేసి ఒక బేసిక్ DPRలు తయారు చేస్తే నెక్స్ట్ దాన్ని టేకప్ చేస్తాం. అది PMJVK. రెండోది వచ్చేటప్పటికి PM సూర్యఘర్. PM సూర్యఘర్ అనేది ఇది కూడా ఒక అద్భుతమైన స్కీమ్. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టారు. ఈ స్కీమ్ ప్రకారం టోటల్గా గుంటూరు ప్రాంతంలో 1,16,000 మంది రిజిస్టర్ అయ్యారు ఈ స్కీమ్ కావాలని. అయితే వెండర్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు 14,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే 10% కంటే ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు, 15% కంటే ముందు. ఇందులో కూడా ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి 3,600 అయ్యారు. ఎందుకు ఇంత తక్కువ అవుతుందంటే దీనికి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాంక్స్ లోన్ వచ్చే విధానంలో కానీ కొన్ని పోర్టల్లో స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి.